సో దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ చేయాలి. సో ఆ మెయిన్ కోర్స్ కి ఏంటి అంటే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఓకేనా? సో నా ఇష్టం వచ్చింది ఇస్తాను. సో అది దాంతో మీరు చక్కగా టేస్టీగా వంట చేయాలన్నమాట. సో మరి చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్? ఇక్కడ దాచిపెట్టాను అనమాట. సో ఈరోజు వీళ్ళకి నేను ఏమి పోతున్నానంటే ఓపెన్ చేసేస్తున్నాను. వావ్, బియ్యం. ఓకే, సో మరి చూసారు కదా, రైస్ ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో అది లేనిదే ఎవరికి ఏమీ అవ్వదు. అమెరికాలో అయినా ఇండియాలో అయినా అంతే కదా కదా. సో కాబట్టి మీరు రైస్ తో చక్కగా ఏం చేయొచ్చో ఫాస్ట్ గా ఆలోచించి నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టిద్దాం. థింక్ 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 చేశారా? ఏం చేశారు? ఎగ్ ప్లాంట్ అండ్ మీల్ మేకర్ పలావ్. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ, చిన్ని వంకాయల్ని. ఇదిగో మీరు అమెరికాలో ఉన్నారు సరే, మేము ఇండియా నుంచి వచ్చాం, అందరికి అర్థమయ్యేలా చెప్పండి. మేము ఇండియా నుంచి వచ్చాం కాబట్టి వంకాయ అండ్ మీల్ మేకర్ పలావ్. వంకాయ మీల్ మేకర్ పలావ్. ఓకే, సో వంకాయ సోయా పలావ్ అని కూడా అనుకోవచ్చు కదా. సోయా. ఓకే, సో మీరేం చేస్తారు? నేను క్యాప్సికమ్ మసాలా రైస్. క్యాప్సికమ్ మసాలా రైస్. ఓహో, ఇద్దరు ఒక మసాలా రైస్, ఒకళ్ళేమో పలావ్. సరే, ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు? ఎనీబడీ ఇస్ ఫైన్. నేను మొదలు పెట్టేస్తారా? సరే. ఓకే, వంకాయ సోయా పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ సోయా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, మీల్ మేకర్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, మష్రూమ్స్ 1/2 కప్పు, చిన్న ఉల్లిపాయలు 4, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1/2 కప్పు. సో షర్మిల గారు మొదలు పెడదామా? ఎస్. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ వంకాయల్ని స్లిక్ పెట్టి గుత్తి వంకాయలా కట్ చేసి నేను ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టాను. సో వంకాయలు ఆల్రెడీ అలా నూనెలో వేయించారా? మధ్యలో కట్ చేసి గుత్తి వంకాయలాగా కొంచెం ఫ్రై చేసి ఆ స్టఫింగ్ లోపల పెడితే సరిపోతుంది. ఈలోగా పాన్ లో ఆయిల్ ఏమైనా వేసి ఉల్లిపాయలు అలా ఏమైనా వేద్దాం. ఓకే, కొంచెం టర్మరిక్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి, ఓకే, మసాలాలు కూడా అన్ని వేసి. సో మసాలా దినుసులు అండ్ అలాగే బిర్యానీ ఆకు కూడా. ఓకే, ఆనియన్స్ అన్ని కట్ చేసిన ఉల్లిపాయలని ఓకే కొంచెం వేసి కొద్దిగా చీలికల్లాగా చేశారు. ఓకే, సో ఇప్పుడు ఇది కాస్త కొంచెం ఫ్రై అయ్యాక మష్రూమ్స్. ఓకే, సో ఇంతకీ మీ ఇద్దరు ఫ్రెండ్సా అండి లేకపోతే ఏంటి రిలేటివ్స్? అక్క వాళ్ళ అమ్మాయి శిల్ప. అక్క వాళ్ళ అమ్మాయి సొంత అక్క? మీరు 6 5 అక్కలు, ఒక అన్నయ్య చిన్నది. సెకండ్ అక్క. సెకండ్ అక్కకి పెద్ద కూతురా మీరు? అందుకనేనా అంటే పిన్నిలాగా లేరు. నైస్ నైస్. సో పిన్ని కూతురు అనమాట. మాట్లాడదాం. సో మష్రూమ్, క్యారెట్స్ కూడా. ఇది ఏంటో చేశారు క్యారెట్ ని, మీరు నాకు చెప్పాలి. క్యారెట్ ని కూడా కొద్దిగా వేయించారా? క్యారెట్ ని కొంచెం లైట్ గా ఫ్రై చేద్దాం ఇప్పుడు. మష్రూమ్స్ ఫ్రై చేసాము, ఆనియన్స్ ఫ్రై చేసాము. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఏది తీసుకొచ్చినా కూడా మీరు ఇది పలావ్ చేద్దామని రెడీ అయినట్టు అనిపిస్తుంది. లేదండి, బేసిక్ గా ఇవన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్స్ కదా. బేసిక్ ఇంగ్రీడియంట్స్. సరే, అంటే కొద్దిగా వంకాయలు ఇలా మగ్గిచ్చి ఇది ఇలా పెట్టారు కదా, కొద్దిగా క్యారెట్ మగ్గిచ్చి. అంటే నేను మెయిన్ ఇంగ్రీడియంట్ నేను మీకు చెప్పను కదా ఏంటి అనేది. సో నేను సర్ప్రైజ్ గా ఏం తెచ్చినా అంటే అఫ్ కోర్స్ కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉండమంటాం కాబట్టి మీరు నేను ఏది తెచ్చినా దాంతో ఏదో ఒక పలావ్ చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు, అంతేనా? సో 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము. కొంచెం ఫ్రై చేసేటప్పుడు పుదీనా కూడా వేస్తే కొంచెం ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చేసేస్తున్నారు, అంతేనా? చేస్తున్నాం కదా, చాలా టేస్టీగా చేస్తుంది. అవునా? చాలా ఫీలింగ్ గా చేస్తుంది. కొంచెం గ్రీన్ పీస్ అది కూడా కొంచెం బాగా ఎక్స్పర్టీస్ ఉంది. అవునా? ఇవి కొంచెం బెల్ పెప్పర్స్, కలర్డ్ క్యాప్సికమ్. సో కలర్డ్ క్యాప్సికమ్, ఎల్లో, గ్రీన్, రెడ్ అన్ని కూడా చక్కగా అలా స్లైసెస్ లాగా కట్ చేసి. సో మీరు జాబ్ చేస్తున్నారా అండి? అవునండి. ఏం చేస్తావు? ఐ మీన్ ఐటీయేనా? ఐటీ, డిలాయిట్ లో వర్క్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ అనలిస్ట్. సో ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? నేను యాక్చువల్ గా 15 years నుంచి ఆర్కన్సాలో ఉన్నాం. 16 years. లాస్ట్ ఇయర్ కనిపించాలి టీవీలో. చెప్పాలంటే శిల్ప వాళ్ళ కోసమే మూవ్ అయినట్టున్నా. మా అమ్మాయి హై స్కూల్ ఒకటి అన్ని ఇట్ జస్ట్ బ్రాట్ us బ్యాక్ హియర్ అన్నమాట. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి అటు వెళ్ళారా? లేదు, ఫస్ట్ రావడమే యుఎస్ నుంచి ఆర్కన్సాలో ఉండేవాళ్ళం. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం.
అంటే వీళ్ళు ఉన్నారని దగ్గరకు వచ్చి వీళ్ళు ఉన్నారు, ప్లస్ మా అమ్మాయి కూడా కొంచెం హై స్కూల్కి వెళ్తుంది. దే హ్యావ్ బెటర్ ఎడ్యుకేషన్ హియర్ కంపేరింగ్ టు ఆర్కన్సా. సో అందుకని దట్ బ్రాట్ us బ్యాక్ హియర్. ఇంకొన్ని బ్రాకలీ కూడా ఉన్నాయి. సో ఇందులో ఆల్రెడీ ఏంటో చిక్కుడుకాయలు అనుకుంటేవి, క్యారెట్, బ్రోకలీ అన్ని కొద్దిగా వేయించారా? మీకు ఇప్పుడే ఆకలి వస్తుందా? ఈ టైంలో ఎవరికైనా ఇలాంటివి చూస్తే ఆబ్వియస్గా ఆకలి వస్తుంది, ఎందుకంటే లంచ్ టైం కదా. ఇలాంటి పలావులు అవి చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేస్తారా? ఎప్పుడు అది అనిపిస్తుంది. అవేమిటి ఇవేమిటి ఇవేమిటి? సోయా మీల్ మేకర్. దీన్ని ఏంటంటే మేము వెజ్జీ కాబట్టి సో చికెన్ టేస్ట్లో కొంచెం మ్యారినేట్ చేసి అనమాట. ఈ రా మీల్ మేకర్ని సోక్ చేసి 1 hour సోక్ చేసి నానబెట్టి అంత టైం లేదు అంటే మైక్రోవేవ్ లో ఒక 3 minutes పెట్టినా సరిపోతుంది. వేడి నీళ్ళలో మైక్రోవేవ్ లో 3 minutes వేడి చేస్తే సరిపోతుంది. దాన్ని నానబెట్టి అందులో పెరుగు, ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా, పసుపు, కొంచెం గరం మసాలా చెప్పాను కదా, అంతే. అవన్నీ కలిపి పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా అంతే, వాటితో కొద్దిగా మ్యారినేట్ చేస్తాము. ఒక 1/2 hour పక్కన పెట్టి తర్వాత ఫ్రై చేసాను. జస్ట్ ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేశాను. ఆయిల్ లో కొంచెం ఫ్రై చేశాను. దీనికి ఏంటంటే సోయాని మామూలుగా మనం ఎప్పుడు వేడి నీళ్ళలో వేసి తీస్తాం కదా, సో అలాగా వేడి నీళ్ళలో వేసి తీసేసి దీంట్లో ఏంటంటే కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, సో ఈ 4 వేసేసి కాసేపు మ్యారినేట్ చేసేస్తే ఆ పెరుగు, ఆ మసాలా అంతా కూడా సోయా పీల్చుకుంటుంది. దాని తర్వాత దీన్ని కొద్దిగా నూనె వేసేసుకుని కొంచెం దాంట్లో ఫ్రై చేసేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది అనమాట. సో మనము రైస్ లో వేసుకున్నప్పుడు ముక్క కూడా మనకి విడిపోకుండా ఉంటుంది. మీల్ మేకర్ ని ఇందులో యాడ్ చేద్దాము. ఓకే, సో మీరు వెజిటేరియన్స్ అన్నమాట. ఎగిటేరియన్స్. ఓకే, సో అందులో వేక కొంచెం సాల్ట్ వేద్దాం, సరిపడినంత సాల్ట్ వేద్దాము. ఓకే, సో మొత్తం రైస్ కి అన్నిటికీ సరిపడా. ఓకే, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేద్దాము. సో మీకు అన్ని వాటితోనే అలవాట, అన్ని డబ్బాలతో గెరిటెలతో వేసేస్తున్నారు. పసుపు. ఇప్పుడు స్టఫ్ చేద్దాము. ఒకసారి ఈ స్టఫింగ్ పేస్ట్ లో ఏమేమి వేసారో నాకు చెప్తారా? ఇందులో రా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, పల్లీలు, 1 cup ఆఫ్ పల్లీలు అవన్నీ వేసి బాగా ఫ్రై చేసి, ఇదేదో గ్రీన్ ఆకు కనిపిస్తుంది, అందులో పుదీనా. సో ఈ పేస్ట్ లోకి ఏంటంటే మనం ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ పప్పు, అలాగే పుదీనా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా కలిపేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా, అంతే. ఆ పేస్ట్ని మనము వంకాయలో కూరుకోవాలన్నమాట. సో స్టార్ట్ చేద్దామా? ఈ స్టఫింగ్ పలావ్ ఏమిటండి, ఎక్కడ నేర్చుకున్నారు? నేనా? ఎందుకంత నవ్వొచ్చింది? శిల్ప వాళ్ళ అత్తగారు బాగా చేస్తారు ఇది. యాక్చువల్గా శిల్ప వాళ్ళ అత్తగారా? హైదరాబాద్. ఒకసారి టేస్ట్ చేసి చాలా బాగా నచ్చింది నాకు. సో అంటే వాళ్ళ అత్తగారు చేస్తే నచ్చిందా, వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకుని శిల్ప చేస్తే మీకు నచ్చింది? వాళ్ళ అత్తగారు ఏమిటి, ఎలా ఎవరు ఇద్దరు, అది కూడా చాలా బాగా చేస్తుంది వంటలు శిల్ప. స్వీట్స్ అయితే అదరగొట్టేస్తుంది. అవునా? సో ఇప్పుడు స్టఫ్ చేసుకుని వేసేసుకుందామా? సో కొంచెం వాటర్ పోసి, సో ఎసరు వేసేసుకుంటున్నాం. మెజర్ చేసి పెట్టాము. ఎందుకలా పెట్టారు నాకు చెప్పకుండా? అంటే టైం సేవ్ చేద్దామని కొంచెం మెజర్ చేసి పెట్టాము. నీళ్ళు మామూలుగా మనం పలావ్లో అట్లా వేసేసుకోవచ్చు, చూసి కొలత తెలిసిపోతుంది కదా. 15 years బ్యాక్ మాకు ఇండియన్ రెస్టారెంట్స్ ఏమీ లేవు, ఇండియన్ స్టోర్స్ గానీ. సో వీ హ్యాడ్ టు కుక్ అవర్ సెల్స్. మా అమ్మాయి 150 members ని పిలిచి మరీ వంట చేసా. మీ అమ్మాయినా? మా అమ్మాయి బర్త్డేకి, ఫస్ట్ బర్త్డేకి. ఓకే, ఇది ఇలా వేద్దాము. కొంచెం రైస్ పోస్తున్నాం ఇందులో. సో అంటే మనం బిర్యానీకి కావాల్సిన ముందు అంతా ఉడికించుకున్నాం కదండి, ఐ మీన్ కూరగాయ ముక్కలు అవన్నీ మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఎసట్లో మనం బియ్యం వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇదంతా ఉడకాల. ఇదంతా ఉడికేక ఐ థింక్ విల్ బి సెట్. కొంచెం గార్నిష్ చేస్తే ఇది ఇప్పుడు మనం దీంట్లో ఇలా మూత పెట్టేస్తే ఉడికిపోద్ది కదా ప్యాన్ లో. సో షర్మిల గారు, సో మనం సరిపడా బియ్యం వేసేసుకున్నాం కదా. సాల్ట్, అది మరి సాల్ట్ కూడా వేసాను ఆల్రెడీ, ఇంకొంచెం వేద్దాం. అడిగారు కదా. నేను అడిగానని వేయొద్దు, కావాలంటే వేసుకోండి. ఇంకొంచెం లైట్ గా పడుతుంది. సో ఇప్పుడు ఇది మనం మూత పెట్టి, ఇప్పుడు ఇది మనకి ఉడికితే రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. ఓకే, సో ఈలోగా మేము ఒక చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనా? ఓకే అండి, ఇక్కడ పలావ్ ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? అనుపమ గారు. సో మీరు ఇండియానాపోలిస్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? 15 years అవుతుందండి. 15 years. సో మీరేంటి వర్కింగ్ అండి ఇక్కడ? అవునండి, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో టెస్టింగ్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. అవునా? మీ వారండి? తను ఇక్కడ మెకానికల్ ఇంజనీర్, ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ డెల్ఫైలో. ఓకే ఓకే. ఆయన పేరేంటి? సురేష్ చెంగల్వా. పిల్లలు? 2 పిల్లలండి. ఒకరు 9 years old, ఇంకొకరు
4 years old. సో ఇంతకీ ఈరోజు మా ప్రేక్షకులకి ఏం చిట్కా చెప్తున్నారు? ఫేస్ ప్యాక్ అండి, ఇది ఓట్స్ అండ్ పెరుగుతోటి. ఓట్స్ని గ్రైండ్ చేసుకొని పెరుగులో కలిపి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకున్నట్టయితే అది ఎక్స్ఫోలియేషన్ లాగా పనిచేస్తుంది. ఇంకా అది డెడ్ స్కిన్ సెల్స్ని తీయడంలో హెల్ప్ చేస్తుందండి. సో మనకి ఏదైనా డెడ్ స్కిన్ కానీ ట్యాన్ అలా ఉంటే పోతుంది అనమాట. సో పోర్స్ ఓపెన్ అయ్యి క్లీన్ అవుతాయి. ఓకే, సో మరి విన్నారు కదండి అనుపమ గారు చెప్పిన చిట్కాని మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చూద్దామండి. నేను కూడా వెయిటింగ్, మీరు కూడా ఇప్పుడే మనం తినకూడదు. అన్ని వంటలు అయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూడాలన్నమాట. ఓకే, సో వేయించిన జీడిపప్పు. వేయించిన జీడిపప్పు కొంచెం గార్నిష్ చేద్దామండి అన్ని. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా. సో ఆల్రెడీ కలర్ఫుల్ గా ఉంది, దాన్ని ఇంకా కలర్ఫుల్ మొత్తం కప్పే కదా మనకు కొంచెం కనిపించాలి కదా. యా, అంటే మీరు అంత కష్టపడి చేశారు కదా. ఇంకాసేపు ఆగితే ఎలాగో కనబడదు. అంతేనా? ముందు నేనే తినేస్తాను. ఈ ప్లేట్ ని కాస్త వాళ్ళకి చూపించినాక ఆ పక్కన పెట్టండి, పెట్టండి. టెన్షన్ గా ఉంది ఎందుకు. సో ఏంటి ఇవి చిన్నుల్లిపాయలు ఉంటాయి కదండి, వాటిని వేయించి కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసి వేయించి దీన్ని కొంచెం బయట లో డెకరేషన్ ఒకటే కాదు, తినేటప్పుడు కూడా ఇట్ బి వెరీ యమ్మీ. అమ్మ ఇది మటుకు అమ్మ పలావ్లో వేస్తుంది అమ్మ ఎప్పుడు కూడా. అలా మీకు అలవాటు? అలా అమ్మది అలవాటు అయిపోయింది. రెడీ అయింది, ఆల్ సెట్. ఆశ. ఓకే, సో చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా ఉంది, మంచి ఘుమఘుమలాడుతుంది నిజంగానే. సో పలావ్ రెడీ అయిపోయింది. మరి ఈ టేస్ట్ చూసే ముందు వంకాయ సోయా పలావ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వంకాయ సోయా పలావ్ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, వేరుశెనగ గుళ్ళు, పుదీనా కలిపి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ను నీళ్లలో నానబెట్టి తీసి దీనిలో పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి అరగంట పాటు పక్కనుంచాలి. ముందుగా వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి నూనెలో వేయించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్స్, క్యారెట్ వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిర్చి, పుదీనా, పచ్చి బఠానీ, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమం, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో పల్లీల పేస్ట్ కూరుకొని మీల్ మేకర్ మిశ్రమంలో వేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఆ తర్వాత బియ్యం, ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, వంకాయ సోయా పలావ్ రెడీ.